ఇర్మియా 12:2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నది, వారు ఎదిగి ఫలించుచున్నారు. చూసారా, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా నాటినవాడు అంటే మొక్కలను నాటినట్లుగా ప్రభువు మనలను నాటుచున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఇర్మియా 12:2 వేరు తన్ని ఎదిగి ఫలించుచున్నామంట. ఆయన మనల్ని ఫలింపచేయుచున్నాడు. కారణం ఏంటంటే మనం ఆయనకు ఉపయోగపడాలని, ఆయనను మహిమపరచాలని, ఆయనను ఘనపరచాలని, ఆయనను సేవించాలని. అర్థమైందండి? కాబట్టి ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు ప్రజలను నాటుచున్నాడు, బలభరితంగా చేయుచున్నాడు. అయితే వారి హృదయములంట దేవునికి దూరముగా ఉంటున్నాయంట. ఇంత కష్టపడిన దేవుడు ప్రజలను పుట్టిస్తున్నాడు, నాటుతున్నాడు. గాలి, నీరు, సర్వము, సమస్త పదార్థములు, జీవకోటి ప్రాణులను అనేక రకములుగా మనకి ఆదరణించి, పోషించి, సంరక్షించి మనలను ఎదిగిస్తూ ఉంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంటున్నాడు? ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయంట. ఆయన అంటే ఎవరు? సృష్టికర్త అయిన దేవునికి మన హృదయములు వ్యతిరేకంగా ఉన్నాయంట. ఇలా ఎంతకాలం వ్యతిరేకంగా ఉంటారు ప్రజలు చెప్పండి? ఒకానొక రోజు రాబోతుంది, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి తీర్పు తీరుస్తానని వాక్య గ్రంథంలో రాసిన మాట నెరవేరుతుంది కదా. మరి మనిషి ఎక్కడికి తప్పించుకుంటాడు? ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆయన చేతిలో పడక తప్పదు కదా. మరి ఎంత గొప్పవాడైనా సృష్టికర్త దేవుని చేతిలో తీర్పులో పడక తప్పదు. ఆయన మనల్ని ప్రశ్నించక తప్పదు. మనం ఆయన చేతిలోంచి తప్పించుకోలేము. కాబట్టి భూమి మీద బ్రతికుండగానే దేవునికి మనము దగ్గర అవుదాము, దేవుని యొక్క మహిమను తెలుసుకుందాము, ఆయనకి విధేయులుగా ఉందాము, ఆయనను ప్రేమిందాము, ఆయన ఆజ్ఞలను గైకుందాం. ఈ భూలోక బ్రతుకు అంటే ఈ నర బ్రతుకు శాశ్వతమైనది కాదు, ఇది వ్యర్థమైనది. అర్థమైంది? ఆయన మనల్ని నాటుచున్నాడు, మన వేరు తన్నుతుంది. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని పెంచుతున్నాడు, మనల్ని ఎదిగిస్తున్నాడు, మనల్ని ఫలింపచేయిస్తున్నాడు. కానీ మన అంతరంగము ఆయనకు దూరంగా ఉంటున్నాయంట. ఆమేన్.